డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పేదవాడి చేతిలో బ్రహ్మాస్త్రమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహిళల ఓటు హక్కు, అందరి చదువు కోసం ఎంతో కృషి చేశారని, అభివృద్ధి చెందేందుకు చదివే ముఖ్యమని అన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని అందరూ చదువుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం తిప్పర్తి మండల కేంద్రంలో రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో 70 లక్షల రూపాయల వ్యయంతో తిప్పర్తి జంక్షన్లో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ల కాంస్య విగ్రహాలను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరించారు. అంతేకాక 10,75,00,000 రూపాయల వ్యయంతో సుందరీకరించిన తిప్పర్తి జంక్షన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని, విద్యాభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో నియోజకవర్గానికి 1 చొప్పున 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నామని, నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్ఎల్బిసి కాలనీలో నిర్మిస్తున్న యంగ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను ఈ డిసెంబర్ చివరి నాటికి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించే ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే నియోజకవర్గానికి 1 చొప్పున పబ్లిక్ స్కూల్ కూడా ఏర్పాటు చేయనున్నామని, గ్రామాలకు బస్సులు ఏర్పాటు చేసి వారి ఇంటి వద్ద నుండి విద్యార్థులను తీసుకువచ్చేందుకు ప్రభుత్వము చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ముందుగా నియోజకవర్గానికి 1 పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తామని, ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లీష్ మీడియం 2 ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. తిప్పర్తి మండలంలో రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరిగిందని, లబ్ధిదారులకు 135 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వగా మరో 100 ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని, మొత్తం 235 ఇండ్లు నెల రోజుల్లో లబ్ధిదారులకు ఇవ్వనున్నామని తెలిపారు. అలాగే ₹1 కోటి వ్యయంతో తిప్పర్తి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, సర్పంచులు బద్దం రజితా సుధీర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ రమేష్, ఆర్ఎండ్బి ఎస్ఈ శ్రీధర్ రెడ్డి, డిఈ గణేష్, తిప్పర్తి తహసీల్దార్ రాచకొండ రామకృష్ణ, ఎంపీడీఓ జానయ్య, డీసీసీబీ డైరెక్టర్ సంపత్ రెడ్డి, పాషం రామ్రెడ్డి, సెక్రటరీ నరసింహస్వామి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదిమూలం ప్రశాంత్, మాజీ సర్పంచ్లు గుండా సత్యనారాయణ, రొట్టెల రమేష్, మాజీ ఎంపీటీసీలు కిన్నెర అంజి, పల్లె ఎల్లయ్య, కిన్నెర రవి, ఎల్లయ్య, ఉప సర్పంచ్ నూకల దేవకమ్మ, సైదులు, వార్డు సభ్యులు తుమ్మల నాగరాజు, లవశెట్టి కమలమ్మ, నలపరాజు సందీప్, వంగూరు సుజాత, కిరణ్, కిన్నెర రవి, చింతకుంట్ల రేణుక, సైదులు, లవశెట్టి రవి తదితరులు పాల్గొన్నారు. జయంతి దేశమంతా జరుపుకుంటాం. అంబేద్కర్ అంటే ఇవాళ మీ అందరికి మనం ఇక్కడ కూర్చున్నామంటే, ఈ మాత్రం ఉన్నామంటే స్వతంత్రం రాకముందు ఎంతో కష్టపడి చదువుకొని, లండన్లో కూడా చదువుకొని, స్వతంత్ర పోరాటంలో పాల్గొని, మళ్ళా మన భారతదేశం వచ్చి మన స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి లా మినిస్టర్గా నెహ్రూ గారు అందరుండి, నువ్వైతే పేదల గురించి బాగా ఆలోచిస్తావు, ఫ్యూచర్లో మన భారతదేశం ఏ విధంగా ఉండాలంటే ఆయన ఒక రాజ్యాంగాన్ని రాసిండు. ఆ రాజ్యాంగం అంటే ఇలా ఆయన చేతిలో ఉన్న పుస్తకం చూస్తున్నాము. ఈరోజు ఆ రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాల వాళ్ళు, మహిళలు, మైనార్టీలు అందరికి కూడా సమాన హక్కులు ఉండాలి, రిజర్వేషన్ ఉండాలి, అందరు చదువుకోవాలి అని ఎన్నో రకాలుగా ఆయన కష్టపడి రాసించిన మహా గ్రంథమే ఈరోజు అది మామూలు పుస్తకం కాదు. ఇవాళ పేదవాళ్ళ చేతికి ఒక బ్రహ్మాండంగా అస్త్రంలాగా పనిచేస్తున్నది. అలాంటి అంబేద్కర్ గారి విగ్రహం చూస్తాను కూడా మీరు చూస్తున్న పాత విగ్రహం ఎట్టుండి ఇవాళ ఎంతో మంచి కష్టపడి సంవత్సరం కింద ఆర్డర్ ఇచ్చి ఆ 2 విగ్రహాలు 20 లక్షలు పెట్టి చేయించారు. వాళ్ళిద్దరూ ఒక దళితులకే లీడర్లు కాదు, అందరూ అక్కా చెల్లెళ్లకు మొదట ఓటు హక్కు ఇవ్వాలా వద్దా అనుకున్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పుడు అంబేద్కర్ గారు మహిళలకు కూడా ఓటు హక్కు ఇవ్వాలన్నారు.
ఆ తర్వాత మహిళలు అందరూ చదువుకోవాలన్నారు. ఆ తర్వాత ఆయన చెప్పిండు మనం ఎన్ని చేసినా చదువుతోనే పైకి వస్తామని చెప్తున్నాడు. అందుకనే మీ అందరికీ కూడా మళ్ళా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ యంగ్ ఇండియా స్కూల్సే కాదు, నల్గొండలో 200 కోట్లతో స్కూల్ కడుతున్నాం. 6 నెలల్లో డిసెంబర్ 7వ తారీఖు పోయిన డిసెంబర్ 7వ తారీఖు యాదగిరిగుట్టకు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారిని, అంతకుముందు డిసెంబర్ 7వ తారీఖు నల్గొండకు తీసుకొచ్చిన మెడికల్ కాలేజ్ ఓపెన్ చేయడానికి వెళ్ళాల ప్రాజెక్టు కోసం. ఈసారి మళ్ళీ 3వసారి కూడా మళ్ళా నల్గొండకి తీసుకొస్తా. ఆ స్కూల్తో పాటు మండలానికి పబ్లిక్ స్కూల్ కడుతున్నాం. బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవం సందర్భంగా ఈరోజు అందరూ కూడా మనం ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. మనకు రాజ్యాంగ ప్రధాత అయినటువంటి బాబా బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని మనకు ఇచ్చారు. సో వారి యొక్క రాజ్యాంగ స్ఫూర్తిని మనం ప్రభుత్వం యొక్క అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల్లో మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. మనకు రిజర్వేషన్ కల్పించడంలో, ఉపాధి కల్పనలో, చదువులు అన్నింటిలో కూడా మనకు రాజ్యాంగం అందించినటువంటి ఫలాలు మనము తీసుకెళ్తున్నాం. పేద విద్యార్థులు బడుగు బలిగిన వర్గాలకి వారి అందరూ ఇప్పుడు ఫలాలు పొందుతున్నారంటే దానికి మన రాజ్యాంగం మనకు హక్కుగా కల్పించినటువంటి సందర్భం. దాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు పూర్తి పదార్థ. వారి యొక్క ఆశయాలని మనమందరం కూడా ముందుకు తీసుకెళ్తూ సమాజంలో సమానత్వం వైపు మనందరం కూడా అడుగు వేయాలి. ఈరోజు మన భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావుడు, భారత రాజ్యాంగ శిల్పి, సామాజిక న్యాయానికి ప్రతీక అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాము. మహిళలకు ఓటు హక్కు రావాలని, ఆస్తిలో సమాన హక్కులు కలగాలని, బహుభార్యత్వాన్ని రద్దు చేయాలని, వితంతువులకు పునర్వివాహ అవకాశం కల్పించాలని, అవసరమైతే మహిళలకు విడాకుల హక్కులు ఉండాలని ఇవన్నీ ఆనాడే ఆయన ఆలోచించారు. చాలా సంతోషం. ఈరోజు మన ప్రియతమ నాయకులు ఈ తిప్పర్తి మండల కేంద్రాన్ని ఎప్పుడు వచ్చిన తిప్పర్తి మండలానికి ఈ మండల కేంద్రం తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మోడల్ మండలంగా తీర్చిదిద్దుతానని వారు చెప్పడం జరిగింది. అదే రోజు ఆ కార్యక్రమాన్ని చేపట్టడం ఈ రోజు అది కార్యరూపం దాల్చుకున్నది. ఎంత సంతోషంగా ఉంటుందంటే గత 3 మాసాలకెళ్ళి మిర్యాలగూడెం ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి ఈ రోడ్డు మీదకి వెళ్ళి ప్రయాణం చేసేటప్పుడు మా సోదరులు కానీ మన సన్నిధులు కానీ మీ మండల కేంద్రం ఏంది బాస్ ఇంత బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది అభివృద్ధి అంటే మా ఆర్ఎండ్బి శాఖ మాధ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చలవ ఈ రోజు ఇంత బ్రహ్మాండంగా ఈ మండల కేంద్రం రూపుదిద్దుతూ ఉంటుందని నేను చెప్తా ఉన్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో తిప్పర్తి మండలంలో ఉత్తమ మండలంగా తీర్చిదిద్దడానికి గెలవగానే ఇక్కడ ఈ తిప్పర్తిని చూసి బైపాస్ పోయినందుకు ఇక్కడ చాలా మన స్నేహితులు కానీ ఇక్కడ ఇతర కులస్తులు కానీ చాలా ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో సుందరీకరణ పనుల కోసం 10 కోట్ల రూపాయలు వెచ్చించి వెంటనే దాన్ని ఏర్పాటు చేసి 2 విగ్రహాలు మంచి ఉండాలనే ఉద్దేశంతో బాబు జగజ్జీవనరావుని అందరి విగ్రహానికి మనకు నచ్చినట్టు చేసుకొని మన ప్రజా పరిపాలనలో రేషన్ కార్డు కానీ సన్న బియ్యం కానీ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మన ప్రభుత్వం పోతుంది. వారి యొక్క ఈ సేవలకు మనం అందరం తిప్పర్తి మండలంలోని మనం ఎన్నో ప్రయాసాలు పోటీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం ముందుండి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మనం ముందుండి ఉండి మనం అందరికీ ఆయన సహాయ సహకారాలు అందేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన విగ్రహ ఆవిష్కరణకి విచ్చేసిన గ్రామ ప్రజలకు, మహిళలకు, ఇక్కడికి విచ్చేసిన అధికారులకు, గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారం, అలాగే శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మనందరి తరఫున స్వాగతం పలుకుతూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంబేద్కర్ గారంటే ఒక వ్యక్తి కాదు, రాజ్యాంగం అనే వజ్రాయుధాన్ని మన బతుకులు మార్చిన శక్తి. ఆయన కేవలం ఒక వర్గానికి పనిచేసిన నాయకుడు అని భావిస్తారు, కానీ అది తప్పు. అంబేద్కర్ గారు స్త్రీల కోసం ఎంతో పోరాటం చేశారు. అదే కాకుండా స్త్రీలకు ఓటర్ హక్కు, ఆస్తుల హక్కు కోసం ఆయన పదవినే వదులుకున్నారు. అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు మనం అందరం సమర్పించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా తిప్పర్తి గ్రామ పంచాయతీకి సంబంధించిన కొన్ని అభివృద్ధి పనులు ఈరోజు మంత్రి గారి
అభివృద్ధి పనులను మంత్రి గారు మనకి హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఒకటి, సీసీ రోడ్లు పనులకు నిధులు కేటాయించాలని మా గ్రామ ప్రజలందరి తరఫున కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.